ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కష్టాలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే, ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఇంక ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామండి. మన బాబాగారి సందేశం. తల్లి, ఈరోజు నీకోసమే మంచి శుభవార్త తీసుకువచ్చానమ్మా. వీటిలో ఒక నెంబరు తాకు. నువ్వు ఎటువంటి ఆందోళన చెందుతున్నావో, నువ్వు ఎటువంటి బాధపడుతున్నావో చెబుతాను తల్లి అని అయితే మన బాబాగారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. మరి మన బాబాగారు ఇలా ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలను తెలుసుకుందాము. చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. థంబ్నెయిల్ చూశారు కదండి, 4 నెంబర్స్ ఉన్నాయి కదా, మీరైతే ఒక నెంబర్ అనుకోండి. మీకు అంతా మంచి జరగాలని మనసులో కోరుకుంటూ ఒక నెంబర్ తాకండి ఫ్రెండ్స్. ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. 1వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, ఇప్పుడు నువ్వు చాలా పెద్ద సమస్యతోటి బాధపడుతున్నావు. నీ మనసంతా ఆందోళనగా గందరగోళంగా ఉంది కదా తల్లి. చాలా బాధపడుతున్నావు, చాలా ఇబ్బంది పడుతున్నావు. ఈ గండం నుంచి ఎలా బయటపడాలి బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు. ప్రతి క్షణము కూడా నన్ను కోరుకుంటున్నావు. బాబా, ఈ కష్టాన్ని తొలగించు, ఈ సమస్య నుంచి, ఈ గండం నుంచి నన్ను బయటపడవే తండ్రి అని నన్ను ఎంతగానో అడుగుతున్నావమ్మా. నువ్వు పడుతున్న బాధ నా మనసుకు చేరింది తల్లి. నువ్వు పిలిచే పిలుపులు నా చెవులకి చేరాయి తల్లి. ఇప్పటి వరకు నువ్వు అడిగిన దానికి నేను సహాయం చేయలేకపోయానమ్మా. ఎందుకంటే నీ జాతక దోషాల వల్ల ఇన్ని రోజులు నువ్వు అడిగిన దానికి, నీ కష్టం తీర్చడానికి నేను సహాయం చేయలేకపోయానమ్మా. కానీ ఈ రోజుతో నీ కష్టకాలం తీరిపోయిందమ్మా. ఈరోజు నీకు సహాయం చేయటానికి నీ ఇంటికి వస్తున్నాను తల్లి. నువ్వు గమనించుకో, ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వచ్చి సహాయం చేస్తాను తల్లి. నీ కష్టాలన్నీ కూడా గాలికి దుమ్ము ఎలా కొట్టుకుపోతుందో నీ కష్టాలన్నీ అలా కొట్టుకుపోతాయి తల్లి. సంతోషాలు వస్తాయి, పువ్వులు ఎలా విరబూస్తాయో నీ జీవితంలో ఆనందం, సంతోషం అలా వస్తాయి తల్లి. నువ్వు ఇకపై ఎటువంటి బాధ పడవద్దు, కన్నీరు పెట్టుకోవద్దు, మొరపెట్టుకోవద్దు, నీ బాధని ఎవరికీ చెప్పుకోవద్దు. ఒక్కటే గుర్తుపెట్టుకో, నా బాబా తండ్రి వస్తున్నారు, నాకు సహాయం చేయడానికి మాత్రమే వస్తున్నారు. కాబట్టి నేను ఎటువంటి ఆందోళన చెందకూడదు. ధైర్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నా బాబా తండ్రి నాకు సహాయం చేస్తారు అని ధైర్యంగా ఉండు తల్లి. నీ జీవితమంతా కూడా సంతోషమయం చేస్తాను. నీ కష్టాలన్నీ కూడా నీ జీవితంలోంచి తొలగిస్తాను తల్లి. ఈ కష్టాన్ని తలుచుకుని ప్రతి క్షణము కూడా నువ్వు నీ కుటుంబంతో సంతోషంగా గడపలేకపోతున్నావమ్మా. ఇక ఆ కష్టాల గురించి వదిలేసే తల్లి, నేను చూసుకుంటానమ్మా. నీ కుటుంబంతో ఆనందంగా, సంతోషంగా గడుపు అనైతే 1వ నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 2వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి, బంధం దూరమైంది అని బాధపడుతున్నావు కదమ్మా. నువ్వు ఎంతగానో ఇష్టపడిన వ్యక్తి నిన్ను మోసం చేసి నీ మాటకి విలువివ్వకుండా వెళ్ళిపోయాడు అని ఎంతగానో బాధపడుతున్నావు కదమ్మా. నిన్ను నమ్మించాడు, మాట ఇచ్చాడు, కానీ మాట తప్పాడు అని బాధపడుతున్నావు కదా తల్లి. బాధపడుకు తల్లి, అంతా నా మంచికే అని అనుకో. ఏది చేసినా బాబా నా మంచి కోసమే చేశారు అని అనుకో. ఎందుకంటే అంతా నాకు తెలుసమ్మా. నా బిడ్డకి ఏమి ఇవ్వాలో, ఏమి ఇవ్వకూడదో అంతా నాకు తెలుసు తల్లి. మంచిదైతే తప్పకుండా నీకు తిరిగి వస్తుంది, చెడ్డదైతే అది నీకు దూరం అవుతుంది. ఇది ఒక్కటే నువ్వు గుర్తుపెట్టుకో తల్లి. నీకు దక్కేదైతే నీకు దక్కుతుంది అని సూచనలు ఇస్తాను కదా తల్లి. నీకు దక్కలేదు అంటే నీకు దక్కదు అని సూచనలు ఇస్తాను. ఇది గుర్తుపెట్టుకుని మసులుకో అమ్మా. అంతేగాని బాధపడుతూ కూర్చోవద్దు. అలాగే భర్త మాట వినటం లేదు అని, మందు తాగుతున్నాడు అని,
పిల్లల్ని కుటుంబాన్ని సరిగ్గా చూసుకోవటం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదమ్మా. నీ భర్తలో మార్పు రావాలి అని ఎదురు చూస్తున్నావు కదా. ఎంత సహనశీలవి తల్లి నువ్వు. అలాంటి నిన్ను ఇంత బాధ పెడుతున్నాడమ్మా. నువ్వు నా బిడ్డవి కాబట్టి ఎంతో ఓర్పుతోటి సహనంతోటి కాలాన్ని గడుపుతున్నావు తల్లి. ఎప్పటికైనా మార్పు వస్తుంది, నన్ను నా బిడ్డల్ని బాగా చూసుకుంటాడు అని ఎదురు చూస్తున్నావు కదమ్మా. తప్పకుండా అతనిలో మంచి మార్పు తీసుకువస్తానమ్మా. ఆ మందు అనేది మానేసి నిన్ను నీ పిల్లల్ని బాగా చూసుకునేలా చేస్తాను తల్లి. అతనిలో ఉన్న చెడు అలవాట్లను తీసేసి కుటుంబం పట్ల మంచి బాధ్యతగా ఉండేలా నేను తయారు చేస్తానమ్మా. అతనిలో మంచి మార్పు తీసుకువస్తాను. అతనిలో మంచి బుద్ధి అనేది కలుగుతుంది తల్లి. నువ్వు ఏమాత్రమో కూడా అధైర్యపడవద్దు. అతనిలో వచ్చిన మార్పును చూసి నువ్వు ఎంతో సంతోషపడతావు తల్లి. నాకు నా బాబా మాట ఇచ్చినట్లుగానే చేశారు, అంతా మంచే చేశారు. నా జీవితం ఇంకా అయిపోయింది అని అనుకున్నాను, కానీ బాబా మళ్ళీ నా జీవితాన్ని నిలబెట్టి నా జీవితంలో వెలుగు నింపారు అని నువ్వే అనుకుంటావు తల్లి. కొంచెం ఓపిక పట్టు తల్లి. నువ్వు కోరుకున్నట్లుగానే అంతా మంచే జరుగుతుంది అని అయితే 2వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెప్తున్నారండి. ఇప్పుడు 3వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, బిడ్డ నువ్వు చదువులో మంచి ర్యాంకు రావాలి అని ఎదురు చూస్తున్నావు కదా. ఉద్యోగం మంచిది రావాలి అని ఎదురు చూస్తున్నావు కదా. నువ్వు ఎదురు చూసే చూపు మంచి ర్యాంక్ అయినా సరే, మంచి ఉద్యోగమైనా సరే, మంచి ప్రమోషన్ అయినా సరే, ఏదైనా నువ్వు కోరింది నీ కాళ్ళ దగ్గర పెడతాను తల్లి. ఎందుకంటే నువ్వు ఎంతో విజ్ఞానంతో చదువుకున్నావు, మంచి ప్రయోజకురాలివి అయ్యావు. నువ్వు చదివిన చదువుకి మంచి ఉద్యోగం ఇస్తానమ్మా. నువ్వు ఎందులో అయితే సీటు రావాలి అని కోరుకున్నావో అందులో సీటు వచ్చేలా నేను చేస్తానమ్మా. నీ ప్రయత్నంలో ఏమాత్రమో కూడా వెనకడుగు వెయ్యకు తల్లి. ఎందుకంటే నువ్వు ప్రయత్నిస్తేనే కదా నీకు ఫలితం వచ్చేది. నువ్వు ప్రయత్నించిన దానికి మంచి ఫలితం వచ్చేలా నేను చేస్తాను తల్లి. నీకు ఏది మంచి జరుగుతుందో నాకు తెలుసు. నీకు ఏది ఇవ్వాలో నాకు తెలుసు. ఏది ఇస్తే నువ్వు సంతోషంగా ఉంటావో అదే ఇస్తాను. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. ఎంతో ఆనందంగా గడుపుతావు నీ జీవితాన్ని. నీలో ఉన్నది ఒకే ఒక లోపం. అదేమిటి అంటే ప్రతి చిన్న విషయానికి కూడా కంగారు పడిపోతావు. జరగదేమోనని భయపడిపోతావు, ఆందోళన పడిపోతావు. ఆ లోపాన్ని తీసేసే తల్లి. నమ్మకంగా ప్రయత్నం చెయ్యి. ఏది చేసినా సరే ఇది జరుగుతుంది, బాబా నాకు సహాయం చేస్తారు అనే నమ్మకంతో చేయి తల్లి. అది అప్పుడు నీకు సత్ఫలితంగా ఇస్తానమ్మా. నా బిడ్డ అడిగితే నేను ఇవ్వకుండా ఉంటానా చెప్పు తల్లి. నువ్వు ధైర్యంగా ప్రయత్నించు, మంచి ఫలితాన్ని నీకు అందిస్తాను. నువ్వు ఏమాత్రమో కూడా డీలా పడకు. నీకు అంతా మంచి జరుగుతుంది అని అయితే మన బాబా గారు 3వ నెంబర్ తాకిన వారి గురించి ఇలా చెబుతున్నారండి. ఇప్పుడు 4వ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి చాలా ఆర్థిక ఇబ్బందులతోటి ఇబ్బంది పడుతున్నావు కదమ్మా. ఎక్కువగా అప్పులు పాలై పేకల్లోతు అప్పుల్లోకి కూరుకుపోయావు. ఈ అప్పులు ఎలా తీరుతాయా అని బాధపడుతున్నావు. ఆర్థికంగా లాభాలు లేక, చేసే ఉద్యోగంలో ఎదుగుదల లేక చాలా అప్పుల్లోకి కూరుకుపోయావమ్మా. ఆ అప్పులు ఎలా తీరుతాయా అని బాధపడుతున్నావు. ఆర్థికంగా నువ్వు చాలా ఇబ్బందులు పడుతున్నావమ్మా. ఇంట్లో పిల్లల్ని నువ్వు సరిగ్గా చూసుకోలేక, వారికి సరైనది పెట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నావు. రోజంతా కష్టపడుతున్నా కానీ ఆ కష్టానికి తగిన ఫలితం లేదు అని బాధపడుతున్నావు తల్లి. నీ బాధ నాతో చెప్పుకుంటున్నావమ్మా. నువ్వు చెప్పుకున్న నీ ప్రార్థన నాకు వినపడింది తల్లి. నీ ప్రార్థనలు నా పాదాల దగ్గర పెట్టావు కదమ్మా. ఇకపై నేను చూసుకుంటాను తల్లి. నీకు అనుకోకుండా ధనాదాయం కలుగుతుంది. నీ అప్పులన్నీ తీరిపోతాయి. నీ కోరికలన్నీ తీరుతాయి. నువ్వు ఏది అనుకున్నా అది జరుగుతుంది. నువ్వు పట్టిందల్లా బంగారం అవుతుంది తల్లి. నీ జీవితమంతా కూడా ఆనందమయమవుతుందమ్మా. సంతోషంగా ఉండు తల్లి. అలాగే ఇష్టమైన వ్యక్తి కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఇష్టపడిన వ్యక్తి తప్పకుండా నిన్ను వెతుక్కుంటూ వస్తాడమ్మా. అతనిలో మంచి మార్పు తీసుకువచ్చి నీ దగ్గరికి వచ్చేలా చేస్తానమ్మా. నువ్వు ఏమాత్రమో కూడా దిగులు చెందకు. సంతానం కోసం ఎదురు చూస్తున్న నా బిడ్డ ఎవరైతే ఉన్నారో, తల్లి నువ్వు ఏమాత్రమూ దిగులు పడకమ్మా. నీకు చక్కగా మంచి సంతానం కలుగుతుంది.
సంతానం కలగదేమోనని భయపడకు, ఎదుటివారి మాటలకి బాధపడకు, లోకం తీరువే అంత తల్లి. సంతానం లేకపోతే ఇరుగు పొరుగు మాట్లాడే మాటలు సూదులతో గుచ్చినట్టుగా ఉంటాయి తల్లి. కానీ నువ్వు కొంచెం ఓర్చుగా అమ్మా, నీ బాధకి 1000 రెట్లు సంతోషాన్ని నీకు అందిస్తాను తల్లి. నువ్వు ఏమాత్రమూ అధైర్యపడకు, నీకు మంచి సంతానం కలుగుతుంది. నీ ఇంట్లో పసిపాపలు తిరుగుతారు. నువ్వు సంతోషంగా ఉంటావు. నేను చెబుతున్నాను కదమ్మా, నీ బాబా వాక్కు సత్యవాకు తల్లి. బాబా ఎప్పుడూ కూడా అబద్ధం చెప్పడు. ఆలస్యం అవుతుందేమో కానీ జరగదు అనే మాటే ఉండదు తల్లి. కాబట్టి తల్లి, నువ్వు ధైర్యంగా ఉండు. కంటి నిండా నిద్రపో, కడుపు నిండా తిను తల్లి. సరైన తిండి తిని కంటి నిండా నిద్రపోయి ఎన్నాళ్ళో అయ్యింది. అలా ఉంటే ఎలా చెప్పు తల్లి. రేపు నీకు సంతానం కలిగాక వాళ్ళని నువ్వు చూసుకోవాలి కదమ్మా. వాళ్ళ ఆలనా పాలన నువ్వే చూసుకోవాలి కదా తల్లి. కాబట్టి నువ్వు ఆరోగ్యంగా ఉండాలి. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి అంటే కడుపు నిండా తినాలి, కంటి నిండా నిద్రపోవాలి. ఎవరు మాటలు పట్టించుకోకు. ఎవరు ఏమన్నా సరే, బాబా ఉన్నారులే, బాబా చూసుకుంటారులే అని నువ్వు కామ్గా ఉండు తల్లి. మరి నా మాట మీద నమ్మకం ఉంది కదా తల్లి. సంతోషంగా ఉంటావు. పిల్లా పాపలతోటి నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావు తల్లి. ధైర్యంగా సంతోషంగా ఉండు అని అయితే మన బాబా గారు 4వ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఇలా చెబుతున్నారండి. ఫ్రెండ్స్, ఈరోజైతే మన బాబా గారు 4 నెంబర్లు తాకిన వారి గురించి కూడా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి, శ్రద్ధ సబూరి అని కామెంట్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.